మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎంతో డబ్బులు పెట్టినాము ఆ బిడ్డ తల అంత భయంకరమైన గాయం తగిలి మంచానికే పరిమితమైనాడు. దయదలిసి నాయకులు దయదలిసి మాకు సహాయం చేస్తేనే ఇంత అమౌంట్ మాకు వస్తుంది, లేకపోతే ఎవరు ఇవ్వకపోతే నా బిడ్డ అట్లే మంచానికి పరిమితమవుతాడు. మీరు చూస్తున్న వ్యక్తి పేరు తరుణ్. 2023 అక్టోబర్ 24 యాక్సిడెంట్ రూపంలో తరుణ్ జీవితాన్ని విధి కాలరాసింది. అందరిలాగే తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు చేతికి అందించి MBA చేసిన కొడుకు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా బెంగళూరులో 2 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్న కొడుకు సెలవుల్లో పండగ సందర్భంగా తల్లిదండ్రులతో కలిసి పండగ జరుపుకోవటానికి వచ్చిన తరుణ్ యాక్సిడెంట్ రూపంలో తన జీవితాన్ని విధి కాలరాసింది. ఇప్పుడు ప్రస్తుతం తరుణ్ మంచానికే పరిమితమయ్యాడు. ఎలా ఏంటి అన్నది వాళ్ళ తల్లిదండ్రుల మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా, మీ పేరేంటి? అందరికీ నమస్కారములు. నా పేరు అంజనమ్మ మేడం. నాకు 2 కుమారులు. మేము ఓం శాంతి నగర్లో రోడ్ నెంబర్ 9లో నివసిస్తున్నాము. నా పెద్ద కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ తరుణ్ గత సంవత్సరం 2023 అక్టోబర్ 24వ తేదీన రోడ్డు నిర్మాణ పనులు చేయుచుండగా అక్కడ ఎటువంటి హెచ్చరికలు సూచనలు లేక మట్టి కుప్పకు ఢీకొని బైక్ యాక్సిడెంట్ అయి కోమాలో మంచానికే పరిమితమయ్యాడు. చెట్టుకి ఎక్కిన కొడుకు ఆ విధంగా చూస్తూ మా దీనస్థితి పలు హాస్పిటల్లో కడప జగదీష్ న్యూరో కేర్లో, హైదరాబాద్ అస్టర్ హాస్పిటల్లో, చెన్నైలో గ్లోబల్ హాస్పిటల్లో చూపించగా మెదడుకు తీవ్ర గాయమైంది. మెదడుకు మంచి వైద్యం చేయాలి అని చెప్పినారు అక్కడ డాక్టర్లు. అందుకు 20 లక్షలు ఖర్చు అవుతుందని తెలియజెప్పినారు. బ్యాక్ లో పిన్ పంపు సర్జరీ చేస్తే అతను మంచంలో ఉంచి మామూలు మనిషిగా తన పనులు తను చేసుకోగలుగుతాడు, లేకుంటే అట్లే మంచానికే పరిమితమవుతాడని తెలియజేసినారు. అందుకు మేము మా కుటుంబ సమేతంగా దాతలను నాయకులను ఆర్థిక సహాయం కోసం వేడుకుంటూ ప్రార్థించుకుంటున్నాము. అమ్మా, ఇప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు హాస్పిటల్ బిల్, ఇప్పుడు ట్రకాస్టమీ సర్జరీ జరిగింది, దీనికంతా మీకు సుమారుగా ఎంత ఖర్చు వచ్చిందంటారు? 30 లక్షలు ఖర్చు అయింది మేడం. మా ఆర్థిక స్తోమత మించిన ఖర్చు మేడం. అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చుకొని మేము సమకూర్చుకున్నాము. లాస్ట్ కు చెన్నై గ్లోబల్ హాస్పిటల్లో 15 లక్షలు సర్జరీ కావాలన్నారు మేడం. మా దగ్గర అయితే ఏమీ లేదు. ఏమీ లేక ఇంటి దగ్గరే బాబుని పెట్టుకోండి మేడం. ఎవరైనా ఇట్లా సహాయం చేస్తారని ఎదురు చూస్తూ వారి సహాయం చేస్తే మా బిడ్డ మాకు మామూలు మనిషి అవుతాడని మనవి చేసుకుంటున్నాం మేడం. ఇప్పుడు నాయకుల నుంచి కూడా మీరు ఎలాంటి సహాయం మీకు అందుబాటులో రావాలని చెప్పేసి ఆశిస్తున్నారండి? మేము కడప ఎమ్మెల్యే గారు మాధవి రెడ్డి దగ్గరికి వెళ్ళినాం మేడం. అక్కడ మేడం చెప్పింటే మా స్థితి గురించి 5 lakhs లాక్ చెక్ ఇచ్చినారు మేడం. అది మాకు సరిపోదు మేడం. మిగతాది ఎట్లా అంటే ఏదో ఒక విధంగా చేసుకోండి, తిరిగి మీకు బిల్లులు కావాలంటే మేము చేస్తామని సహాయం చేస్తామని అక్కడ మేడం గారు చెప్పినారు. మాకు తిరిగి ఆ బిల్లులు చేసుకోవడానికి డబ్బులు లేక ఇంట్లోనే పెట్టుకోండాం మేడం. వాళ్ళు ఇచ్చిన చెక్కును అట్లే పెట్టుకొని ఏం చేయలేక ఏమి ఆలోచన చెందలేక బిడ్డను చూసుకుంటూ బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ ఉన్నాం మేడం. మాకు ఎవరైనా సహాయం చేస్తేనే ఆ 5 lakhsకు వాళ్ళు ఇచ్చిన లాక్ చెక్కుకు విలువ ఉంటుంది మేడం. లేకుంటే మా దగ్గర తిరిగి పెట్టుకునేంత స్తోమతంగా లేదు మేడం. మాకు 15 లక్షలకు గాను 5 లక్షల లాక్ చెక్ అంటే మిగతా 10 లక్షలు ఎవరైనా ఇవ్వగలిగితే దాతలు ముందుకొచ్చి ఇప్పుడు మాధవిరెడ్డి ఎమ్మెల్యే గారు ఇచ్చిన చెక్ కూడా మీకు పనికి వస్తుందంటారా? అవును మేడం. ఆ మేడం ఇచ్చిన చెక్కు 5 lakhs ఎవరైనా దాతలు తిరిగి 10 lakhs మాకు సహాయం చేస్తేనే ఈ 5 lakhsకు వాల్యుబుల్ ఉంటుంది మేడం. లేకుంటే ఆ పత్రానికి లాక్ చెక్కుకు విలువ లేకుండా పోతుంది మేడం. తిరిగి ఆ మేడం మేము చెప్పినప్పటికీ మీరు ఏదో ఒక రకంగా సహాయం చేసుకోండి, బిల్లులు పెట్టుకోండి, తర్వాత కావాల్సిన అమౌంట్ ఏదైనా కావాలంటే మీకు ఇస్తాము అని చెప్పినారు. కానీ ఆ బిల్లులు పెట్టుకునేదానికి మా దగ్గర అమౌంట్ ఉంటే కదా అని మేము బాధపడుకుంటూ ఇంట్లో ఏడ్చుకుంటూ ఉన్నాం మేడం. తరుణ్ వాళ్ళ అమ్మమ్మ నేను. మేము ఎన్నో కష్టాలలో ఉన్నాం, బాధలు ఉన్నాము. గవర్నమెంట్ని ఆశిస్తున్నాము. చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ సార్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా సహాయం కావాలా, ప్రజలు కానీ మీ సహాయం ఉంటే తరుణ్ మళ్ళీ మామూలు మంచి మంచాలో ఉండి ఆయన పనులు ఆయన చేసుకుంటుండే వేదన పడుతున్నాము.
ఇది పెద్ద గొప్ప వాళ్ళకు రావాల్సిన వేదన మాకు వచ్చింది. పేదవాళ్ళకు ఇంతవరకు బరాయించుకున్నాము. మాలో ఏం లేదు, ఏ శక్తి లేక మేము ప్రజలను గవర్నమెంట్ను ఆశిస్తూ ఉన్నాం. మేము తరుణ్ వాళ్ళ అమ్మ అంజనమ్మని మాట్లాడుతున్నాం. నా కొడుకు ఎంతో గొప్పగా చదువుకొని బెంగళూరులో సెన్సర్ కంపెనీలో పనిచేసి రోడ్డు నిర్మాణ పనులు గత ప్రభుత్వం సరిగా చేయనందువల్ల అక్కడ ఎటువంటి హెచ్చరిక లేక నా బైక్లో కూడా కోమాలోకి వెళ్ళిపోయినాడు. మమ్మల్ని చూడాల్సిన నా బిడ్డ, మేము ఆ బిడ్డను చూసుకొని బతకాల్సి వచ్చింది. ఎంతో డబ్బులు పెట్టినాము. ఆ బిడ్డ తల అంత భయంకరమైన గాయం తగిలి మంచానికే పరిమితమైనాడు. నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళినాం, ప్రజా దర్బార్ ఉంటుందని. అక్కడికి వెళ్తే సార్ గారు లేరు. అక్కడికి వెళ్ళిన ఖర్చు 40,000 వచ్చినప్పుడు ఇంకా మేము వేరే వాళ్ళ కాడ తీసుకొని వెళ్ళినాము. తిరిగి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళింటే వర్షాల కారణంగా పార్టీ ఆఫీస్ కాడికి ఆయన రాలేదు. అక్కడ నా డబ్బులు ఖర్చు అయిపోయినాయి. మాకు ఇట్లా ఆ నాయకులను కలిసేదానికే మాకు ఖర్చు అయిపోతా ఉంది. ఇంకా బిడ్డని ఏం చూసుకుంటామని భయంగా ఉంది. వారు దయదలిసి, నాయకులు దయదలిసి మాకు సహాయం చేస్తేనే ఇంత అమౌంట్ మాకు వస్తుంది. లేకపోతే ఎవరు ఇవ్వకపోతే నా బిడ్డ అట్లే మంచానికి పరిమితమవుతాడు. తల్లి వేదన, ఆవేదన, వాళ్ళ అమ్మమ్మ ఆవేదన కూడా చూస్తున్నారు కదండి. ఎవరైతే తరుణ్ కి దాతలు ముందుకొచ్చి సాయం చెయ్యాలా అనుకుంటున్నారో వారు దయచేసి ఈ నంబర్ 7997200574 నంబర్ మరొకసారి అండి, 7997200574 ఈ నంబర్కు దాతలు ముందుకొచ్చి ఫోన్ పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ వారికి ఆర్థికంగా ఆపన్న హస్తం అందించి సాయం చేయాలని సుమన్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుందండి. ఎంతో డబ్బులు పెట్టినాము. ఆ బిడ్డ తల అంత భయంకరమైన గాయం తగిలి మంచానికే పరిమితమైనాడు. దయదలిసి, నాయకులు దయదలిసి మాకు సహాయం చేస్తేనే ఇంత అమౌంట్ మాకు వస్తుంది. లేకపోతే ఎవరు ఇవ్వకపోతే నా బిడ్డ అట్లే మంచానికి పరిమితమవుతాడు.